మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియో చెప్పేది అంటే ఒక లేటెస్ట్ టెక్నిక్ చెప్పబోతున్నానండి. ఏంటి టెక్నిక్ అంటే ఆడియన్స్కి చాలా కొత్త కంటెంట్ ఇవ్వడానికి చాలా కొత్త రీసెర్చ్ పుస్తకాలు చదువుతున్నాను. సో ఇంప్రూవ్ ఫోకస్. సో ఈ రోజులో చాలా మందికి ఎలా ఉందంటే ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా. అంటే రాకెట్ కన్నా స్పీడ్గా తిరిగిపోద్దండి. అలా వింటుంటారు, మళ్ళీ ఏం చెప్పావు అని అంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే దీన్నే పవర్ ఆఫ్ ఫోకస్, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోండి ఫోకస్ ఎలా పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో అండి మొన్న కూడా ఒక వీడియో చెప్పాను, 21వ శతాబ్దపు అతిపెద్ద కళ అంటే ఏకాగ్రత కళ, ఫోకస్ చేయడం ఒక కళ. మనం ఏం చేస్తుంటాం అంటే అప్పుడప్పుడు మనం ఏదో వర్క్ చేస్తుంటాం, సడన్గా ఏదో ఒక ఫోన్లో మెసేజ్ వస్తుంది, అటు వెళ్తాం, అలా ఫేస్బుక్కి వెళ్ళిపోతాం, అలా స్క్రోల్ చేస్తుంటాం, అటు నుంచి ఇంకేదో వీడియో వస్తుంటుంది, అలా వెళ్ళిపోయి ఏదో ఒక 5 నిమిషాల కోసం సరదా చూసింది ఇంకా మెయిన్ దాంట్కి వెళ్ళిపోతుంటాం. సో హౌ టు ఇంప్రూవ్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. దీన్ని మ్యాట్ అంటారనమాట, అంటే మైండ్ అటెన్షన్ టైం. రీసెర్చ్లో ఏం తేలిందంటే హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రకారం మనిషి యొక్క మ్యాట్ తగ్గిపోతుందంట. మనిషి యొక్క మ్యాట్ తగ్గిపోతుంది. మనిషి యొక్క మ్యాట్ తగ్గిపోవడం ఏంటి నాకు అర్థం కాలే ఫస్ట్ చదివిన తర్వాత. మ్యాట్ అంటే మైండ్ అటెన్షన్ టైం అటండి. ఒకప్పుడట 8 నిమిషాలు ఉండేదట ఒక విషయాన్ని పైన 8 నిమిషాలు. ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే సెకండ్లకు పడిపోయిందండి. 8 సెకండ్ల పాటు ఫోకస్ ఉంటే గ్రేట్, ఆ తర్వాత మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. మెడిటేషన్లో కూడా కూర్చుంటే అండి బాగా పాతబడిపోయిన బావిని తవ్వితే చెంబులు మట్టలు తపెలలు ఎలాగైతే వస్తుంటాయో ఈవెన్ ఒక 2 నిమిషాలు మెడిటేషన్లో కూర్చుంటే చాలా అన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. నేనేమంటానంటే అలాగ మీకు పాతబడిపోయిన చెంబులు మట్టలు తప్పేలు రాకుండా ఉండాలంటే సడన్గా ఏదో సినిమా గుర్తొస్తుంది, ఇంకెవరు గుర్తొస్తారు, వీళ్ళెవరు గుర్తొస్తారు, వద్దురా బాబోయ్ అలా సినిమాలో వెంకటేష్ అంటే నాకు నీ కళ్ళు నచ్చలేదు అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే నచ్చని విషయాలే, మనల్ని విసిగించే విషయాలే పదే గుర్తొస్తుంటాయి. అందువల్ల ఈ టెక్నిక్ కానీ మీరు ఫాలో అయితే మీకు ఏది కావాలో అదే మీరు మైండ్ని మ్యాట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అయితే ఎలా చేసుకోవచ్చు, దీనికే ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉందండి. దీన్ని మేనిఫెస్ట్ యూజింగ్ సెగ్మెంట్ ఇంటెండింగ్ టెక్నిక్ అంటారు దాన్ని. సో ఎస్ఏ టెక్నిక్ అంటారు. ఎస్ఏ టెక్నిక్ అంటే సెగ్మెంట్ ఇంటెండింగ్. సెగ్మెంట్ అంటే పార్ట్గా డివైడ్ చేసి చేయడం అనమాట. సో ఎలా చేయాలి, ఫస్ట్ది హౌ టు యూజ్ పవర్ ఆఫ్ విజువలైజేషన్. అంటే ఈ సెగ్మెంట్ ఇంటెండింగ్ టెక్నిక్ అనేది విజువలైజేషన్ ద్వారా చేయాలట. టెక్నిక్ పేరు ఏమంటానండి, జాగ్రత్త పెట్టుకుని సెగ్మెంట్ విజువలైజేషన్ టెక్నిక్. మీ ఫోకస్ పెరగాలంటే సెగ్మెంట్ విజన్ నెంబర్ 1. అయితే దీన్ని ఈ సెగ్మెంట్ విజువలైజేషన్ అనేది మనం 4 రకాలుగా చేయాలండి. 4 డిఫరెంట్ పార్ట్స్గా చేయాలి. 4 సెగ్మెంట్స్. ఎస్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. అంటే 5 అంటే టోటల్గా 4-5 20 నిమిషాలు. మార్నింగ్ ఒక 5 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు, నైట్ ఒక 5 నిమిషాలు. ఏం చేయాలి, మార్నింగ్ మనం ఆఫీస్కి బయలుదేరుతాం లేదా మీటింగ్ బయలుదేరుతాం, ఏదో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి బయలుదేరుతాం. బయలుదేరే ముందు ఒక 5 నిమిషాలండి అలారం పెట్టుకోండి, కావాలని సెల్ ఫోన్లో అలారం పెట్టుకుని కళ్ళు మూసుకుని అక్కడికి వెళ్తున్నాం, ఆ పని అంతా బాగా జరిగిపోయినట్టు, అక్కడ మీకు సక్సెస్ అయిపోయినట్టు, అక్కడ మీకు అందరూ చప్పట్లు కొడుతున్నట్లు, అక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేసినట్టు, అక్కడంతా కూడా ఇంకా పెద్ద అగ్రిమెంట్స్ జరుగుతున్నట్టు విజువలైజేషన్ చేసుకుని బయలుదేరట. 5 నిమిషాలు. దీనికి అలారం పెట్టుకోవాలండి. లేకపోతే అలారం పెట్టుకోకుండా చేస్తే ఎలా ఉంటుందంటే ఇంకా టైం అవ్వలేదా. ఈ అలారం పెట్టినా కూడా కొంతమంది డౌట్, అసలు అంటే అయిందా చెక్ చేసి తెల్లారిపూట మనం అప్పుడు రాత్రిపూట అలారం పెడుతుంటారు చాలామంది. అలారం పెట్టి పడుకున్నప్పుడు సడన్గా 5 గంటలకు అలారం పెట్టారు, 4 గంటలకు తెలివిచ్చేది, అలారం మోగలేదేంటి ఇంకా తెల్లారైపోయిందా అని అనిపిస్తుంటుంది అనమాట. అలారం పెట్టారని తెలుసు, మళ్ళీ 5 నిమిషాలకు ఒక అలారం పెడతారు కొంతమంది, అయినా కూడా మోగుతుందో లేదో డౌట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ టెక్నిక్ని 20 నిమిషాలు చేయాలి, కాకపోతే డిఫరెంట్ దీనిగా చేయాలండి. మేనిఫెస్టేషన్ ఎప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి, నెంబర్ ఆఫ్ అవర్స్ కన్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే విజువలైజేషన్ అనేది వర్కౌట్ అవుతుందండి. చాలామంది అంటే మార్నింగ్ లేచి ఒక అరగంట సేపు విజువలైజేషన్ చేస్తారు, తర్వాత మధ్యాహ్నం చేరు, ఈవినింగ్ చేరు, నైట్ చేరు. ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే అదే హాఫ్ అన్ అవర్ లేదా 20 నిమిషాలని 4 పార్ట్స్గా 4 సెగ్మెంట్ వైజ్లో చేయండి. అది కూడా ఏంటి, మార్నింగ్ ఎలా జరగాలో మార్నింగ్ చేసుకోండి, మధ్యాహ్నం ఎలా జరగాలో అలా చేసుకోండి, ఈవినింగ్ ఎలా జరగాలి, నైట్ ఎలా జరగాలి అలా చేసుకుంటేటండి చాలా వర్కౌట్ అవుద్ది. లేదా 3 పార్ట్స్గానే చేసుకోవచ్చు, మేజర్గా 4 పార్ట్స్గా చేయాలి. అయితే ఎక్కడ తీసుకుంటా అండి, సో ద మ్యాజిక్ ఆఫ్ 4 పార్ట్ పర్ డే. దీన్ని ఏమంటారంటే 4 రూల్ టెక్నిక్ అని అంటారు. అంటే రోజుని 4 భాగాలుగా విభజించండి. 4 భాగాలుగా విభజించి ఇప్పుడు విజువలైజేషన్ చేస్తున్నామండి, మార్నింగే విజువలైజేషన్ చేయండి. ఎందుకంటే చాలామంది మైండ్ ఒకేసారి పెద్దగా విజువలైజేషన్ చేయదు, అలవాటు లేని పని ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి వాకింగ్ అలవాట్లేదండి, ఎక్సర్సైజ్ అలవాట్లేదు, డంబుల్స్ చేయడం అలవాట్లేదు, పుషప్స్ చేయడం అలవాట్లేదు, సడన్గా వ్యక్తికి ఒకేసారి 6 ప్యాక్ వచ్చేయాలని చెప్పేసి ఎవరినో చూసి మోటివేట్ అయిపోయి
వీళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి 30 చేస్తారు, తర్వాత మొత్తం అన్ని నొప్పులు వచ్చేసి ఇంక జీవితంలో బాబు ఈ పని చేయకూడదు అనిపిస్తుంది అనమాట. అందుకే ఎక్సర్సైజ్ చేసిన కూడా జిమ్లో జాయిన్ అయిన ఫస్ట్లో నేను కూడా ఒకప్పుడు జిమ్లో జాయిన్ అయినప్పుడు ఏదో చేసేద్దాం అని వెళ్తే అక్కడ జిమ్కి వచ్చి పెద్ద కర్ర ఇచ్చాడు. కర్ర ఎందుకు సార్ అన్న, ఇలా పట్టుకుని ఇలాగ చేయమంటే దీనికోసం నేను జిమ్కి వచ్చాను కాదు సార్, నేను మొత్తం మజిల్స్ సార్ 6 ప్యాక్ అని అంటే ఊరు వెంటనే స్టార్టింగ్లో ఎవరమ్మా ఫస్ట్ కర్ర పట్టుకుని బయటకు వెళ్ళి నిల్చొని ఇలాగ తిరిగి వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇదంతా కూడా ఏంటంటే వార్మప్ అండి, ఏ పూటకి ఆ పూట చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సెగ్మెంట్ విజులేషన్ చేయడం వల్ల ఇప్పుడు 4 పార్ట్లుగా చేయమని చెప్పాను. ఇది చేయడం వల్ల 4 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటో చూద్దామండి. ఫస్ట్ థింగ్, ఇంప్రూవ్ మెంటల్ ఫోకస్. ఈ రోజుల్లో నేను మళ్ళీ చెప్తున్నానండి, మెంటల్ ఫోకస్ అనేది చాలా అవసరం. దీనివల్ల ఈక్యూ పెరుగుతుంది, ఐక్యూ పెరుగుతుంది. ఒకప్పుడు ఐక్యూ చాలా గొప్ప, ఐక్యూ ఉంటే చాలా గ్రేట్, కానీ ఇప్పుడు ఐక్యూ ప్లస్ ఈక్యూ ఉంటేనే సక్సెస్ అండి. అవునండి, ఎందుకంటే ఎమోషనల్ క్వశ్చన్ బాగా ఎమోషనల్. ఎందుకంటే చాలామంది ఈరోజు పెద్ద పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ఈక్యూ. చాలామందికి ఎలా ఉంటుందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు బాగా చదివిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేనే తెలుసా ఈగో అట్టాక వెంటనే నేను ఎవరో తెలుసా అని వెంటనే వాళ్ళు ఈక్యూ దెబ్బతినేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మెంటల్ ఫోకస్ అనేది పెరుగుతుంది. అండ్ రెండో విషయం తీసుకుంటే అండి, రెడ్యూస్ స్ట్రెస్. ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 కిల్లర్ ఏదైనా ఉంది అంటే అందరూ గుర్తుపెట్టుకుంటే స్ట్రెస్ అనేది చాప కింద నీరు లాంటిదని. చాలామంది మాకేం స్ట్రెస్ లేదని అంటుంటారు. వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఇన్సార్లు చెప్పలే అని అంటుంటారు. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏదైనా మీకు స్ట్రెస్ వస్తుందంటే ఏదో సమస్య మిమ్మల్ని పదే మనసులో బాధ పెడుతుందని అర్థం అండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ హ్యాండిల్ చేయగలదు. ఇక్కడ ఒక మాట చెప్పాను, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ మేనేజ్మెంట్. సో స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అయితే ఈ స్ట్రెస్ గురించి ఒక మాట చెప్పాలండి. ఏంటంటే హ్యాండిలింగ్ స్ట్రెస్ ఈజ్ లైక్ హ్యాండిలింగ్ ఏ గ్లాస్వేర్. గ్లాస్వేర్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలో స్ట్రెస్ని కూడా అంతే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, దీన్ని సూట్ కేస్ థియరీ అంటారండి. ఈ సూట్ కేస్ థియరీ నేను క్లాసెస్లో ఈసారి చాలా బాగా చెప్తాను. అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది, స్ట్రెస్ని మనం ఏమంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ కూడా అంటారు. అంటే ఏదైనా ఎఫెక్ట్ వస్తుంది ఖచ్చితంగా కాజ్ ఉంటుంది. అంటే రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి, మీ ఫ్రూట్స్ సరిగ్గా లేవంటే రూట్స్ సరిగ్గా దెబ్బతిన్నాయని అర్థం. అండ్ థర్డ్ పాయింట్ అండి, సో ఎన్హాన్సెస్ క్రియేటివిటీ. ఇప్పుడు ఈ 21st సెంచరీలో క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తే ఇంకా సక్సెస్ అవుతుంది? ఎందుకంటే అందరికి బిచ్చగాడికైనా బిల్ గేట్స్ కానీ రోజుకి అదే 24 గంటలు ఉంటాయి. సో ఈ క్రియేటివిటీ ఈ రోజుల్లో అండి ఎంత డెవలప్ చేసుకుంటే మనకి క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. క్రియేటివిటీ ఉన్న వాళ్ళే ఈరోజు ప్రపంచంలో అద్భుతంగా రాణిస్తున్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కూడా మనం క్రియేటివిటీ పెంచుకోవచ్చు. మీ లైఫ్లో మీరు క్రియేటివిటీ పెంచుకోవాలనుకుంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఉన్నాయండి. అండ్ విజువలైజేషన్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ అండి, అచీవ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్. ఇక్కడ చూడండి, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్ కూడా మనం అచీవ్ చేయొచ్చు. ఏది? ఈ సెగ్మెంట్ ఇంటెండింగ్ టెక్నిక్ ద్వారా మనం ఈజీగా గోల్స్ అచీవ్ చేయొచ్చు. కానీ రీసెర్చ్ ప్రకారం 100లో 92 మంది ఫెయిల్ గోల్స్ అచీవ్ అవడం. 92 మంది ఫెయిల్. అందరూ గోల్స్ పెట్టుకుంటారు, 92 మంది ఫెయిల్ అయిపోతున్నారండి. సో 8% పీపుల్లో ఉన్నారు మాత్రమే గోల్స్ అచీవ్ చేస్తున్నారు. మీరు నిజంగా గోల్ అచీవర్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ ఏ గోల్ అచీవర్. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ ఏ గోల్ అచీవర్ అని టైప్ చేయండి. దాని పక్కన థ్యాంక్ యూ గాడ్ అండ్ యూనివర్స్ అని టైప్ చేయండి. సో ఎందుకంటే ఐఎమ్ ఏ గోల్ అచీవర్, ఐ వాంట్ టు గోల్ అచీవ్ అనలేదండి మనం, ఐఎమ్ ఏ గోల్ అచీవర్, థ్యాంక్ యూ గాడ్ అండ్ యూనివర్స్ అని చెప్తున్నాం. ద యూనివర్స్ విల్ బ్లెస్ యూ. ఈ విధంగా ఈ మన సెగ్మెంట్ ఇంటెండింగ్ 4 మోడల్స్లో చేయాలి, 4 సెగ్మెంట్స్లో చేయాలి, 4 అదేవిధంగా ఇలా చేస్తే 4 ఈ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇంకా దీని గురించి ఈసారి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నాను. ఇక్కడ ఫైనల్గా ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే, విజువలైజ్ పాజిటివ్ అవుట్కమ్స్. అంటే డైరెక్ట్గా థింక్ ఇన్ అండ్ మైండ్. మనకి 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టింగ్ పీపుల్ స్టీఫెన్ ఆర్కోవే చెప్తారు ఎప్పుడు అనమాట. థింక్ అండ్ ఎప్పుడు కూడా ఎండ్ ఆలోచించండి. చాలామంది ఈ ప్రాసెస్ మీద ఎలా జరుగుతుంది ప్రాసెస్ మీద ఎక్కువ దృష్టి పెడతారండి. మనకి స్టీఫెన్ ఆర్కోవే అతను చెప్తారు అనమాట, ఎప్పుడు కూడా థింక్ అండ్, మీకు ఏం కావాలో దాన్నే మీరు ఆలోచించండి. యూనివర్స్ అది ఎలాగైనా ఇవ్వచ్చు. ఈరోజు చూడండి మనకు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు మనం అనుకోలేదు కూడా. సో యూనివర్స్ అంటే ఆ తపన ఉంది కాబట్టి మాకు యూనివర్స్ కూడా మనకు వచ్చి హెల్ప్ చేస్తుందండి. యూనివర్సే మనుషులు పంపిస్తుంది. అవును, అదే సబ్జెక్ట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎస్, రియల్లీ గ్రేట్ సార్. ఎస్, ఈ విధంగా మీరు అవుట్కమ్స్ అంటే ఇక్కడ కోటేషన్ నాకు బాగా నచ్చింది, పాజిటివ్ థింకింగ్ లీడ్స్ టు పాజిటివ్ అవుట్కమ్స్. అంతే. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. ఏవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.